క్యాన్సర్ ఉన్న వాళ్ళతో గనక మనం కూడా ప్రయాణం చేస్తే మనకి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇంట్లో పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో మా వైఫ్ ఉంది, మరి తనకి టేక్ కేర్ చేస్తే వాళ్ళకి ఏమన్నా రిస్క్ ఉంటుందా అనేది. క్యాన్సర్ బాడీలో స్ప్రెడ్ అవుతుందా అన్న భయం చాలా మంది ఉంది. క్యాన్సర్ ఎప్పుడైనా డయాగ్నోసిస్ కండి ఇది మాత్రం చేయకూడదు, చేసామా ఇంకా దారుణంగా అయిపోతుంది పరిస్థితి అంటారు. అమ్మో కత్తి పెట్టాలా, కత్తి పెడితే ఇంక అయిపోయినట్టే అంట, అమ్మో స్ప్రెడ్ అయిపోతుందంట, ఇదే అంటారు. వన్స్ ఒకసారి సర్జరీ చేస్తే మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం లేదా అండి? ఎప్పుడైనా తిరిగి వచ్చే అవకాశాలు అనేవి మనకి డయాగ్నోసిస్ అప్పుడు స్టేజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటాయండి. క్యాన్సర్ యంగ్స్టర్స్ కి యంగ్ ఏజ్ లో రాదు అని అంటారు. అది గట్ ఫీలింగా ఫ్యాక్టా? పిల్లల్లోకి వచ్చేసరికి బ్లడ్ క్యాన్సర్ వెరైటీస్ కానివ్వండి, కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ కానివ్వండి, అవన్నీ చిన్న పిల్లల్లో చూస్తాం అనమాట. ప్లాస్టిక్, మైక్రోవేవ్ అండ్ హెయిర్ డైస్, డియోడ్రెన్స్, వీటి వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అని వింటున్నాము. ఇస్ ఇట్ అ ఫ్యాక్ట్ ఆర్ మిత్? యూసేజ్ ఆఫ్ అల్యూమినియం ఆర్ అల్యూమినియం ఫాయిల్స్ ఎక్కువగా ఫుడ్ ప్యాకింగ్స్కి అవి వాడుతూ ఉంటారు. దట్ ఈస్ ఆల్సో అ రిస్క్ ఫ్యాక్టర్. భయాలు ఎక్కువ, వాస్తవాలు తక్కువ. అదే ఇప్పటికీ మన పరిస్థితి కూడా. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ ఎపిసోడ్ ఆఫ్ కంప్లీట్ అవేర్నెస్ రిగార్డింగ్ క్యాన్సర్. నేను క్యాన్సర్ అని ఎందుకు స్పెసిఫై చేస్తున్నానంటే, క్యాన్సర్కి సంబంధించి యూట్యూబ్ నిండా కొన్ని లక్షల వీడియోస్ ఉంటే ఉండొచ్చు గాక, క్యాన్సర్కి సంబంధించి పెద్ద పెద్ద డాక్టర్లు సైతం మాట్లాడినవి మనం అన్నీ వింటే వినుండొచ్చు గాక, బట్ స్టిల్ వీ హ్యావ్ సర్టెన్ కైండ్ ఆఫ్ ఒకలాంటి భయం. అమ్మో క్యాన్సర్ కూడా స్ప్రెడ్ అవుతుందేమో, క్యాన్సర్ ఉన్న వాళ్ళతో ఉంటే మనకి కూడా క్యాన్సర్ వస్తుందేమో, ఇలాంటి చిన్న చిన్న భయాలతో వీఆర్ స్టిల్ మేకింగ్ ద సిచ్యువేషన్ మోర్ వర్సన్ రాదర్ దాన్ గెటింగ్ ది బెటర్ అవుట్ ఆఫ్ ఇట్. కాబట్టి ఈ ఎపిసోడ్లో లెట్స్ ట్రై టు టాక్ అబౌట్ క్యాన్సర్కి సంబంధించి కొన్ని మిత్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి, అసలు మనం భయపడాల్సిన సిచ్యువేషన్ ఉందా, అనవసరంగా భయపడుతున్నామా? లెట్స్ ట్రై టు డీబగ్ ఆల్ ది ఫియర్స్ అండ్ మిత్స్ అబౌట్ క్యాన్సర్. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వీ హ్యావ్ టుడే డాక్టర్ మహతి గారు, మెడికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ చక్ర గుంటూరు. లెట్స్ గెట్ ఆన్ టు ది షో. హలో మహతి గారు, నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? యా ఫైన్. సో మహతి గారు, మీరు బీయింగ్ అ మెడికల్ ఆంకాలజిస్ట్, మీతో ఎవ్రీడే పేషెంట్స్ మాట్లాడుతూ వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తూనే మీరు చాలా మందికి ఆన్సర్ చెప్పుంటారు. బట్ స్టిల్ ఈ ఎపిసోడ్లో విల్ కీప్ ఇట్ టు అ వెరీ బేస్ లెవెల్ అండ్ టాక్ అబౌట్ ది మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అబౌట్ క్యాన్సర్ అండి. ఎందుకంటే ఇలా చేస్తే క్యాన్సర్ వస్తుంది, అలా చేస్తే క్యాన్సర్ వస్తుంది అని భయపడడం కన్నా బేసిస్ ఏంటి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఎపిసోడ్లో. ముందుగా స్టార్ట్ చేస్తే అండి, క్యాన్సర్ అనేది కంటాజియస్సా అండి? క్యాన్సర్ ఉన్న వాళ్ళతో గనక మనం కూడా ప్రయాణం చేస్తే మనకి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అబ్సల్యూట్లీ నో అండి. దట్ ఈస్ అ వెరీ కామన్ మిత్ యాక్చువల్గా. క్యాన్సర్ ఇస్ అ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అనమాట. అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేది అనేది ఉండదు. సో చాలా మంది అడుగుతారు, మొత్తం అంతా వినేశాక, మరి మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో మా వైఫ్ ఉంది, మరి తనకి టేక్ కేర్ చేస్తే వాళ్ళకి ఏమైనా రిస్క్ ఉంటుందా అనేది. అసలు అలాంటిది ఉండదండి. క్యాన్సర్ ఈస్ నాన్ కమ్యూనికబుల్. ఆ పరంగా మీరు వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. సేమ్ ఫుడ్ షేర్ చేసుకోవచ్చు, సేమ్ రూమ్, సేమ్ ఇంట్లో పక్కనే ఎన్ని సంవత్సరాలు తిరిగినా కానీ అది స్ప్రెడ్ అవ్వడం అనేది, ఆ కాన్సెప్ట్ అనేది తప్పనమాట. సో బయాప్సీ గురించి మాట్లాడితేనండి, క్యాన్సర్ టెస్ట్ చేయడానికి బయాప్సీ చేస్తారు. అయితే బయాప్సీ చేస్తే క్యాన్సర్ బాడీలో స్ప్రెడ్ అవుతుందా అన్న భయం చాలా మంది ఉండి, అసలు ఆ టెస్ట్ చేయించుకోవడానికే ఫస్ట్ భయపడిపోతూ ఉంటారు. అది అసలు మాకు ఇప్పటికి కూడా అన్నిటికన్నా చాలా పెద్ద అపోహ. క్యాన్సర్ ఎప్పుడైనా డయాగ్నోసిస్ కండి మనకు కావాల్సిన ఒకటే ఒక పరీక్ష బయాప్సీ అనమాట. అది మేము ఎఫ్ఎన్ఏసి ఆర్ నీడిల్ టెస్ట్ అనొచ్చు, ముక్క పరీక్ష అనొచ్చు, సూది పరీక్ష అనొచ్చు. సో ఆ బయాప్సీనే మన క్యాన్సర్ డయాగ్నోసిస్కి మనకి దట్ ఈస్ ది మెయిన్ థింగ్ అనమాట. మనం చేసే స్కాన్స్ కానివ్వండి, పెట్ స్కాన్ అనివ్వండి, ఎంత అడ్వాన్స్డ్ స్కాన్స్ అని కానివ్వండి, అవి మనకి ఏం చెప్తాయంటే బాడీలో ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది, ఎక్కడెక్కడ చెడుగడ్డ ఉంది, ఎంతవరకు స్ప్రెడ్ అయింది అనేది చెప్తుంది. కానీ అది క్యాన్సరా, ఏ వెరైటీ ఆఫ్ క్యాన్సర్ అనేది మనం కన్ఫర్మ్ కావాలి క్యాన్సర్ అనేది అంటే ఖచ్చితంగా మనము ఆ ముక్క పరీక్ష చేయాల్సిందే. సో దట్ ఈస్ బయాప్సీ అనమాట. అది లేనిదే వీ కాంట్ కన్ఫర్మ్ అండ్ వీ కాంట్ స్టార్ట్ ట్రీటింగ్ ఇట్. కానీ ఫస్ట్ చెప్పగానే అందరూ భయపడిపోతారు. అరే మీరు కత్తి పెట్టారు, ముక్క పరీక్ష పెట్టారు, సూది చేశారంటే స్ప్రెడ్ అయిపోతుందని. అది అపోహ. క్యాన్సర్ బాడీలో ఉంది. ఒకవేళ నిజంగా స్ప్రెడ్ అయ్యి ఉంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయ్యే ఉండుంటుంది. మనం చేయడం వల్ల స్ప్రెడ్ అవ్వడం అనేది జరగదండి.
ఇదే క్వెషను సర్జరీ గురించి మాట్లాడితే, సర్జరీ చేస్తే సిట్యుయేషన్ ఇంకా వరస్ట్ అయిపోతుంది. సో, క్యాన్సర్ ఉంటే సర్జరీ మాత్రం చేయకూడదు. చేశామా ఇంకా దారుణంగా అయిపోతుంది పరిస్థితి అంటారు. ఇందులో వాస్తవం ఎంత? అది గూడా ఎప్పుడైనా గానీ నేను మేము కొన్ని క్యాన్సర్స్‌కి ఫస్ట్ సర్జరీస్ చెప్తాం. ఎస్పెషల్లీ సాలిడ్ ట్యూమర్స్ అంటారు. అంటే గడ్డల్లాగా వచ్చే బయటకి మనకి కామన్‌గా రొమ్ము క్యాన్సర్ కానివ్వండి, లేదంటే గర్భసంచిది కానివ్వండి. సో, ఇక్కడ ఏదైనా బయట చేతికి దగ్గర కానీ, చంకల్లో గడ్డలు కానీ వీటిలకన్నిటికి సర్జరీ చేస్తాం. థ్రోట్ క్యాన్సర్స్ కానీ, ఎర్లీగా ఉన్న వాటిలికి. ఎప్పుడైనా పేషెంట్స్‌కి ఎర్లీ స్టేజెస్‌లో క్యాన్సర్‌కై సర్జరీ అనేది మనం చెప్పాము అంటే, దాని ఉద్దేశం మనకి ఎర్లీ స్టేజ్‌లో వచ్చారు. అది కంప్లీట్‌లీ క్యూరబుల్ డిసీజ్ అని. అంటే మంచి విషయం. తను సర్జరీ చేయగలిగే స్టేజ్‌లో ఉన్నారు అంటే వెరీ గుడ్. మీరు క్యూరబుల్ స్టేజ్, ఎర్లీ స్టేజ్‌లో ఉన్నారని. ఇది మేము కన్వే చేయడానికి చాలా కష్టపడాల్సొస్తుంది. అమ్మో! కత్తి పెట్టాలా? కత్తి పెడితే ఇంక అయిపోయినట్టే అంట. అమ్మో! స్ప్రెడ్ అయిపోతుందంట. ఇదే అంటారు. అమ్మ కత్తి పెట్టడం అనేది చెడు విషయం కాదు. మీరు అదృష్టవంతులు. కత్తి పెట్టి తీసేయగలిగే ఎర్లీ స్టేజ్‌లో ఉన్నారు మీరు అని మేము కన్వే చేయడానికి ఇబ్బంది పడుతున్నాం అనమాట. సో, అది కూడా అపోహ. ఎప్పుడైనా మీకెవరైనా డాక్టర్ గారు క్యాన్సర్‌కి సర్జరీ చేయొచ్చు అని చెప్తున్నారు అంటే టెస్ట్స్ అన్నీ అయ్యాక ఇట్ మీన్స్ యూ స్టిల్ ఇన్ ఎర్లీ స్టేజ్ అండ్ వెరీ క్యూరబుల్ అని అర్థం. సో, వన్స్ ఒకసారి సర్జరీ చేస్తే మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం లేదా అండి? సో, మనం ఎప్పుడైనా ఎర్లీ స్టేజ్ క్యూరబుల్ అంటున్నాం గదా! కొన్ని సార్లు లేట్ సెకండ్, థర్డ్ స్టేజెస్‌లో ఏం చేస్తామంటే కొన్ని సార్లు కీమో కానీ, రేడియేషన్ కానీ కరిగించి ఆ తర్వాత ఆపరేషన్‌కెళ్తాం అనమాట. ఎప్పుడైనా తిరిగొచ్చే అవకాశాలనేవి మనకి డయాగ్నోసిస్ అప్పుడు స్టేజ్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటాయండి. సో, ఫస్ట్ స్టేజ్ చాలా అరుదు తిరిగి రావడం అనేది. ప్రాక్టికల్‌గా బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి కానీ, ఇవి కానీ వెరీ, వెరీ క్యూరబుల్ అనమాట. సర్విక్స్, గర్భసంచి ముఖద్వారం ఇవన్నీ కామన్ క్యాన్సర్స్. ఫస్ట్ స్టేజ్ ఈజ్ ప్రాక్టికల్లీ క్యూరబుల్. వెనక్కి తిరిగి చూసే పనుండదు. ఈ సెకండ్, థర్డ్ స్టేజెస్ కూడా క్యూరబుల్. కాకపోతే అలా స్టేజ్ పెరిగే కొద్దీ కొంచెం తిరిగొచ్చే అవకాశాలుంటాయి కాబట్టి, వాళ్ళని మేము క్లోజ్ ఫాలోఅప్‌లో ఉండమని చెప్తామనమాట. అంటే ఎప్పటి వరకు మనకి మళ్ళీ క్యాన్సర్ రాకపోతే ఇంక రాదు లైఫ్ లాంగ్ అని అనుకోడానికి అలా ఉందా అసలు? ఖచ్చితంగా అలా చెప్పాలంటే కష్టము. బట్ కామన్‌గా ఏంటంటే మనకి తిరిగొచ్చేవి కొంత ఎర్లీగానే వస్తాయన్నమాట. అందుకని ఫస్ట్ 2 ఇయర్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ క్లోజ్ ఫాలోఅప్. అంటే ఎవ్రీ 3 మంత్స్‌కొకసారి రమ్మని అడుగుతాం. కొన్ని ఎర్లీగా అంటే మేబీ అరౌండ్ 5 ఇయర్స్. కొన్ని వెరీ, వెరీ లేట్ రికరెన్సెస్ ఉంటాయి. భయపెట్టాలని కాదు కానీ బట్ వెరీ రేర్ అన్నమాట. ఏవన్నా వచ్చి తిరిగొచ్చేవి ఉంటే కనుక యూజువల్‌గా వితిన్ 2-5 ఇయర్సే ఉంటాయి. అందుకని మాత్రం క్లోజ్ ఫాలోఅప్‌లో, రెగ్యులర్ ఫాలోఅప్‌లో ఉండగలగాలి డాక్టర్ దగ్గర. మేడం చాలా మంది చెప్తూ ఉంటారు బ్రెస్ట్ క్యాన్సరే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వచ్చి ట్రీట్మెంట్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు నార్మల్‌గా ఉన్నారు. క్యాన్సర్ వాళ్ళకి డయాగ్నోస్ అయ్యి, ట్రీట్మెంట్ అయ్యి, కీమోథెరపీ తీసుకొని 5 ఏళ్ళు అవుతోంది. ఇప్పటికీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ రెగ్యులర్‌గా ఉన్నారు అంటే షుడ్ వి అస్యూమ్ దట్ దే ఆర్ కంప్లీట్‌లీ ఔట్ ఆఫ్ క్యాన్సర్ థ్రెట్? ఇంక వాళ్ళకి హ్యాపీయేనా? ఆర్ ఎల్స్ ప్యారలల్‌గా వేరే ఫార్మ్స్ ఆఫ్ మెడికేషన్, వేరే స్ట్రీమ్స్ ఆఫ్ మెడిసిన్ లైక్ ఆయుర్వేద, హోమియోపతి ఇలాంటివి తీసుకుంటూ వాళ్ళు మెయింటైన్ అవుతున్నారు అనంటే హౌ డు వి హావ్ టు సీ దట్ సినారియో? అసలు వన్స్ చెప్పాను కదా! ఫస్ట్ థింగ్ ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజెస్ కంప్లీట్‌లీ క్యూరబుల్. డన్. ఆ ట్రీట్మెంట్ మనం ప్లాన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దే హావ్ గాన్ హోమ్. థట్ ఈస్ ఇట్. దే ఆర్ క్యూర్డ్. గ్రేట్. దే ఆర్ క్యూర్డ్. అంటే అందుకని వెనక్కి తిరిగి చూసే అవసరం లేదంటే వాళ్ళకసలు మీరు 5 ఏళ్ళు అన్నారు కాదు కదా! 10-15 ఇయర్స్, 20 ఇయర్స్ కూడా లైక్ నార్మల్ లైఫ్ స్టైల్. ఇవాళ ఒక పేషెంట్ వచ్చారు. తను బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం వచ్చారు నా దగ్గరికి. అమ్మగారికి బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయింది. 40 ఇయర్స్ అయిపోయింది కంప్లీటెడ్. షీ ఈస్ అరౌండ్ 84 అని చెప్పారు. డూయింగ్ అబ్సల్యూట్‌లీ ఫైన్. గ్రేట్. సో ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ అసలు భయపడాల్సిన అవసరం లేదు. వెన్ డయాగ్నోస్డ్ ఎర్లీ ట్రీట్మెంట్ ఈస్ ఆల్సో 100% క్యూరబుల్. గాట్ ఇట్. గోల్డెన్ వర్డ్స్. గాట్ ఇట్. కొంచెం ధైర్యం వచ్చే మాటలు ఇవన్నీ. ఇంకొక కామన్‌గా అందరూ మాట్లాడుకునే పాయింట్ క్యాన్సర్ యంగ్‌స్టర్స్‌కి యంగ్ ఏజ్‌లో రాదు అని అంటారు. అది గట్ ఫీలింగా? ఫ్యాక్టా? అలా ఏం లేదండి. క్యాన్సర్ అంటే ఓల్డ్ ఏజెస్‌కి పరిమితం అనేది ఏమీ లేదు. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్‌గా దేర్ ఆర్ ఫ్యూ వెరైటీస్ ఆఫ్ క్యాన్సర్స్ ఓన్లీ కొన్ని పిల్లల్లోనే చూస్తాము. కొన్ని యంగ్‌స్టర్స్ అరౌండ్ 10-30 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి చూస్తాము. అంటే అడాలసెంట్స్ అండ్ యంగ్ అడల్ట్స్ అంటామనమాట. సో, యంగ్ అడల్ట్స్ క్యాన్సర్ డయాగ్నోసిస్ ఇస్ ఎ హోల్ డిఫరెంట్ టాపిక్ ఫర్ అస్. ఇంకొంతమంది ఏజ్ పెరిగే కొద్దీ పెద్దవాళ్ళలో చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ క్యాన్సర్స్‌లో లింఫోమాస్ లాంటి వెరైటీస్ ఉంటాయి. లేదంటే మేము బోన్ క్యాన్సర్స్ లాంటివి ఈవింగ్స్, ఆస్టియోసార్కోమా అని అంటారు. ఇలాంటివి ఏంటంటే టీన్స్ అండ్ యంగ్ అడల్ట్స్‌లో వాళ్ళలోనే చూస్తాం మనం కామన్‌గా.
పిల్లల్లోకి వచ్చేసరికి బ్లడ్ క్యాన్సర్ వెరైటీస్ కానివ్వండి, కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ కానివ్వండి, అవన్నీ చిన్న పిల్లల్లో చూస్తామనమాట. సో, ఏ ఏజ్‌కి తగ్గట్టుగా మనకి కొన్ని క్యాన్సర్ సబ్ టైప్స్ అనేవి కామన్‌గా చూస్తూ ఉంటాం. అంటే యంగ్‌స్టర్స్‌లో రాదు అనైతే లేదు. నో, నో. నథింగ్ లైక్ థట్. సపోజ్ యంగ్ అడల్ట్స్‌లో ఈ కారణాల వల్ల క్యాన్సర్ రావచ్చు. మేబీ అడల్ట్స్‌లో బాగా పెద్దవాళ్ళకి ఈ ఈ కారణాల వల్ల క్యాన్సర్ రావచ్చు. ఆ రీజన్స్ ఆఫ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై క్యాన్సర్ మారుతూ ఉంటుందా అండి ఏజ్ వైస్? అంటే ఏజ్ వైస్ ఏంటంటే మనకి టైప్ ఆఫ్ క్యాన్సర్స్ మారుతూ ఉంటాయి. ఎందువలన వచ్చింది అనేది మారుతూ ఉంటాయి. సో, కామన్‌గా క్యాన్సర్‌కి వన్ మేజర్ నథింగ్ అంటే కెనాట్ చేంజ్ అన్న రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏజ్ అన్నమాట. సో, ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతూ ఉంటుందంటే మన బాడీలో డీఎన్ఏ అనేది అదంతకదే డ్యామేజ్ అవుతూ ఉంటుంది. రిపేర్ అవుతూ ఉంటుందన్నమాట. మన ఏజ్ పెరిగే కొద్దీ ఈ రిపేర్ మెకానిజమ్స్ అనేవి కూడా అంత ఫంక్షన్ అవ్వవన్నమాట. సో, రిపేర్స్ అనేవి, డ్యామేజెస్ అనేవి అక్యుములేట్ అవుతూ ఉంటాయి డీఎన్ఏలో. దట్ ఈస్ వన్ అనదర్ కాజ్ ఫర్ ద క్యాన్సర్స్ దట్ ఈస్ గ్రోయింగ్. అందుకని ఓల్డర్ ఏజ్‌లోనే ఎక్కువ చూస్తూ ఉంటాం. అచ్చా! సో అంటే డ్యామేజ్ అవుతున్న డీఎన్ఏకి సరిపడినంత రిపేర్ మెకానిజం ఉండదు. ఉండదు. కాబట్టి దే ఆర్ మోర్ ప్రోన్ టు ఎఫెక్టివ్ క్యాన్సర్. ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. రిపేర్ కరెక్ట్‌గా జరగదన్నమాట ఏజ్ పెరిగే కొద్దీ. అందుకని దే ఆర్ మోర్ ప్రోన్ టు క్యాన్సర్. మళ్ళీ అక్కడ ఇంకొక క్వెషన్, డీఎన్ఏ ఎందుకు డ్యామేజ్ అవుతుంది? ఎవ్రీ డే ఎందుకు అవుతుంది? దట్ ఈస్ ఇట్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వలన మనం ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ అనుకుంటున్నామో మన లైఫ్ స్టైల్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి. సో, దీస్ ఆర్ ఆల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇవన్నీ మన డీఎన్ఏ డ్యామేజ్‌ని చేయడానికి వెళ్తూ ఉంటుంది. సో, అంటే నేను ఎప్పుడైనా ఫ్రీ రాడికల్స్ అన్నా, ఇన్‌ఫ్లమేషన్ అన్నా కానీ, ఇవన్నీ కూడా డీఎన్ఏ డ్యామేజ్‌ని కాజ్ చేస్తూ ఉంటాయన్నమాట. మనకు ఓకే. తెలియకుండా. ఓకే. సో, మీరు ఎన్విరాన్మెంట్, స్ట్రెస్సు, మ్యుటేషన్సు, లైఫ్ స్టైలు ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి, ఇఫ్ యూ టాక్ స్పెసిఫికల్లీ అబౌట్ ఫుడ్. ఒక ఇంటర్వ్యూలో అండి ఒక సెలబ్రిటీ నాగ చైతన్య గారు అనుకుంటాను. హి స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ షుగర్ తింటే క్యాన్సర్ వస్తుంది. ఇంక అప్పటి నుంచి దట్ స్టేట్మెంట్ బికేమ్ వైరల్. యాహ్! షుగర్స్ తింటే క్యాన్సర్ వస్తుంది. నిజమా? ఆర్ షుగర్స్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు క్యాన్సర్ థ్రెట్? దట్ ఈస్ అనదర్ మిత్. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్‌గా నా దగ్గర అందరూ వచ్చినప్పుడు అందరూ పేషెంట్స్ ఫస్ట్ ఆర్ సెకండ్ విజిట్ దే ఆస్క్ అస్ అబౌట్ డైట్ అన్నమాట. ఏం తినాలి? ఏం తినకూడదు? ఫస్ట్ క్వెషన్. సో, షుగర్ క్యాన్సర్ కాజ్ చేస్తదా అంటే డైరెక్ట్‌గా నో ఇట్ డజంట్. కాకపోతే షుగర్ తినే కొద్దీ మనకేంటంటే దానికి వెరీ ఫాస్ట్ క్యాలరీస్ ఉంటాయన్నమాట. తెలియకుండా ఎక్కువ తినేస్తూ ఉంటాం. ఎప్పుడైనా మనం ఆ హై క్యాలరీ డైట్ ఎక్కువగా తీసుకోవడం వలన ఇట్ కాజెస్ ఇన్సులిన్ స్పైక్స్, ఇట్ లీడ్స్ టు ఒబేసిటీ, ఇట్ లీడ్స్ టు డయాబెటిస్ ఓవర్ ద లాంగ్ టర్మ్. సో, those 2 are what actually one of the risk factors for cancer అన్నమాట. An unhealthy lifestyle, obesity and lack of physical exercise, these are all also risk factors for cancer. సో, అలా వెళ్తూ క్యాన్సర్ కాజింగ్ అవుతది కానీ డైరెక్ట్‌గా క్యాన్సర్ కాజింగ్ అనేదైతే కాదు. అంటే ఇన్సులిన్ స్పైక్‌కి ఒబేసిటీ అంటున్నారా? ఒబేసిటీ ఆర్ డయాబెటిస్ వాటెవర్. దాని నుంచి క్యాన్సర్ ఎలా రిలేటెడ్ అండి? ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అన్‌హెల్తీ క్యాన్సర్‌కి. యెస్. ఒబేసిటీ ఈస్ ఆల్సో ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ ఒబేసిటీ, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్‌సైజ్, ఈ 2 రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. హ్మ్. ఆల్మోస్ట్ సిమిలర్ లైక్ బోత్ స్మోకింగ్, ఆల్కహాల్ అవన్నీ ఎలా మాట్లాడతామో ఇవి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అంటే ఎట్లా అవుతది మేడం? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒబేసిటీ ఉన్నారనుకోండి, ఒబేస్ ఉన్నారనుకోండి, మోకాళ్ళు నొప్పులొస్తాయి అంటే ఓకే. కనెక్షన్ ఉంది అర్థమవుతుంది. బికాజ్ బాడీ వెయిట్ అంతా కాళ్ళు మొయ్యాలి, నొప్పులొస్తాయి అర్థమవుతుంది. ఒబేసిటీ ఉంది అనంటే సరే, డయాబెటిస్ అనంటే అర్థమవుతుంది. బికాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అర్థం చేసుకోవచ్చు. బట్ ఒబేసిటీకి, క్యాన్సర్‌కి సంబంధం ఏంటండి? ఓన్లీ ఒబేసిటీ అంటే అది మాత్రమే ఫ్యాట్, అది మాత్రమే చూస్తారు కదా జనాలు. ఒబేసిటీ యాస్ సచ్ చేంజెస్ ప్రాక్టికల్లీ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ బాడీ. ఓకే. స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ హార్మోన్స్, స్ట్రెస్ ఈస్ ఆల్సో ఎ రిస్క్ ఫ్యాక్టర్. నీకు ఎంత హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ఎక్కువవుతుంది. వాట్ ఈస్ దట్ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అబ్సల్యూట్‌లీ మీన్? ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ఏంటంటే మనకి ఫ్రీ రాడికల్స్ అనేవి ఆక్సిడేషన్ వల్ల వస్తూ ఉంటాయన్నమాట. ఇదేంటంటే నీకు అదే డీఎన్ఏ డ్యామేజ్ అని చెప్తూ ఉంటాను కదా! దట్ ఈస్ ఎ కాన్స్టెంట్ ప్రాసెస్, న్యాచురల్ ప్రాసెస్. నథింగ్ అన్‌న్యాచురల్ ఇన్ దట్. కానీ ఇవి ఎక్కువగా చేస్తాయన్నమాట ఫ్రీ రాడికల్స్‌ని. డీఎన్ఏ డ్యామేజ్‌ని ఎక్కువగా చేస్తాయి. మనం ఏదైతే విటమిన్స్ తినండి అంటూ ఉంటాం కదా! ఎందుకు అంటే దీస్ విటమిన్స్ యాక్చువల్లీ హెల్ప్ అస్ ఇన్ రిపేరింగ్ దట్ డ్యామేజ్ అన్నమాట. ఎస్పెషల్లీ ఫోలిక్ యాసిడ్ కానివ్వండి ఇవన్నీ. సో, ఈ న్యాచురల్ ప్రాసెస్‌లోనే ఎక్కువగా చేస్తదదన్నమాట. ఎక్కువ అవుతూ ఉంటుంది ఆ రిపేర్ డ్యామేజ్ అనేది ఫ్రీ రాడికల్స్ వల్ల.
సో, ఏదైతే మనము అండర్‌లయింగ్ ఫుడ్ అనుకుంటున్నామో, లేదంటే ఒబెసిటీ అనుకుంటున్నామో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇది డ్యామేజ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ప్లస్ మెయిన్‌గా హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల కూడా. ఈ అచ్చా! హార్మోనల్ ఇంబాలెన్సెస్ విల్ ఆల్సో కాజ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. అంటే వన్ ఆఫ్ ఒబేసిటీ వల్ల ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ఎక్కువవుతుంది బాడీలో. ఒబేసిటీ వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది. హ్మ్. అండ్ ఇండైరెక్ట్‌లీ ఇట్ ఎఫెక్ట్స్ ఆల్సో క్యాన్సర్. గాట్ ఇట్. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అసలు ఇన్సెపరబుల్ బాండ్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ దోస్ ఐటమ్స్ అంటే ప్లాస్టిక్ అని చెప్పాలి. ప్లాస్టిక్, మైక్రోవేవ్స్ అండ్ ఇవాళ రేపటి రోజుల్లో 20స్‌లో గూడా ఇంకా టీన్స్‌లో గూడా పిల్లలు డైస్ ఏసుకోవడం మొదలుపెట్టేసారు. మరి అదేంటో అర్థం కావట్ల. యాహ్! సో, ది ఇంపాక్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ప్లాస్టిక్స్, మైక్రోవేవ్, ఫుడ్ అండ్ హెయిర్ డైస్, డియోడ్రెంట్స్ వీటి వల్ల గూడా క్యాన్సర్ వస్తుంది అని వింటున్నాము. ఇస్ ఇట్ ఎ ఫ్యాక్ట్ ఆర్ ఎ మిత్? Plastics do cause cancers, yes. Even usage of aluminum or aluminum foils, ఎక్కువగా ఫుడ్ ప్యాకింగ్స్‌కి అవి వాడుతూ ఉంటారు. That is also a risk factor. Paints or dyes causing ammonia and lead based ఉంటాయి. They are also risk factors for cancer. So there is nothing myth. ఇంతవరకు ఇది వరకు మాత్రం there are facts. In fact, there are evidence also for that. బేసికల్‌గా అండి ఎస్పెషల్లీ ఇఫ్ వి టాక్ అబౌట్ ది కాస్మెటిక్ ఇండస్ట్రీ విచ్ ఇస్ గ్రోయింగ్ దీస్ డేస్ జెల్ నెయిల్ పాలిష్‌లు ఏసుకుంటే క్యాన్సర్ వస్తుంది. లిప్‌స్టిక్ ఏసుకుంటే క్యాన్సర్ వస్తుంది. పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటే క్యాన్సర్ వస్తుంది. ఆర్మ్‌పిట్స్‌లో పర్ఫ్యూమ్ ఆర్ డియోడరెంట్ ఇఫ్ యూ Yeah. స్ప్రే స్పెషల్లీ. ఈవెన్ ఇఫ్ యూ ఇన్‌హేల్ పర్ఫ్యూమ్ వాసన యూ ఆర్ ప్రోన్ టు గెట్ క్యాన్సర్. టూ మచ్ ఆఫ్ అవేర్‌నెస్ అయిపోయి మరీ ఎక్కువగా భయపడిపోతున్నామా? ఆర్ ఆల్ దీస్ ఆర్ రియల్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఎక్స్‌పోజింగ్ యువర్ సెల్ఫ్ టు క్యాన్సర్. వాట్ డు యూ హావ్ టు సే అబౌట్ ఇట్? యాహ్! డియోడ్రెంట్స్, పర్ఫ్యూమ్స్ వరకు అయితే కనక అంత ఎవిడెన్స్ ఉందా అంటే కొంచెం ప్యాచీ అని చెప్పాలి. నాట్ సో ష్యూర్. కొన్ని ఉంటాయని ఉన్నాయి. కొన్ని లేవని వస్తున్నాయి స్టడీస్‌లో. బట్ నాట్ ఎ గుడ్ థింగ్. బికాస్ అది ఒక్కటి కాదు అనుకుంటే దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఇరిటెంట్స్ దేర్ ఇన్ దట్. ఎందుకంటే మనం ఒక్క ఐటెమ్ అనేది వాడట్లేదు. ఇఫ్ యూ టేక్ ఏ డియోడ్రెంట్ ఆర్ పర్ఫ్యూమ్ సీ అండ్ లుక్ అట్ ద లేబుల్ అండ్ సీ దే హ్యావ్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ ఐటెమ్స్ ఇన్ దట్. కొన్ని లేబుల్ చేస్తారు, కొన్ని లేబుల్ చేయరు. ఒక నంబర్ ఇచ్చేస్తుందనమాట. సమ్ కలరెంట్, F18 కలరెంట్ అంతే అంటారు. ఆ కలరెంట్‌లో కూడా ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి కొన్ని. సో, అవన్నీ మనం వెతుక్కుంటూ పోయి ఇది అనేది మనం వెతుక్కోలేం. ఐడియల్‌గా ఏంటంటే నేచురల్ సబ్స్టెన్సెస్ ఆర్ ఆల్వేస్ బెస్ట్. లెమన్ బేస్డ్. సో, ఇలాంటివి వ్యాక్స్ విత్ లెమన్ అదే మనం ఇప్పుడు కొత్తగా నో పారాబెన్స్, నో పెట్రోలియం బేస్డ్ సల్ఫేట్స్. ప్రొడక్ట్స్, నో సల్ఫర్ బేస్డ్, నో అమోనియా ఇవన్నీ చూసుకుంటున్నాం కదా! సో, ఇవన్నీ ఈ స్పెసిఫిక్‌గా ఈ ఐటెమ్స్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారంటే ఈ పర్టిక్యులర్ ఐటెమ్స్‌కి దే హావ్ ఎవిడెన్స్. బట్ దేర్ ఆర్ స్టిల్ హండ్రెడ్స్ ఆఫ్ మెనీ ఇంగ్రీడియెంట్స్ ఫర్ విచ్ వి డిడ్ంట్ ఫైండ్ షార్ట్ ఎవిడెన్స్. బట్ they don't do good either. So it's better to avoid if we can. అంటే ఇంక అన్నీ అవాయిడ్ చేయాలి. నెయిల్ పాలిష్‌లు ఏసుకోకూడదు, లిప్‌స్టిక్‌లు ఏసుకోకూడదు, సెంట్లు కొట్టుకోకూడదు. ఎలా కుదురుతుందండి? There are natural substitutes for them all. In fact, అది కూడా బాగా నాలెడ్జ్ పెరిగింది. సో, ఇఫ్ యూ లుక్ అట్ చాట్‌జీపీటీ, యూ కెన్ ఆస్క్ చాట్‌జీపీటీ. మాకు డైలీ చాట్‌జీపీటీ వర్షన్ క్వెషన్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో, ఈవెన్ దట్ ఆల్సో గివ్స్ us a good amount of information as natural substitutes for deodorants and nail polish నేను వినలేదు. మీరిప్పుడు అడిగారు గానీ నేనైతే వినలేదు. జెల్ సో, నెయిల్ పాలిషెస్ డియోస్ అండ్ ఏసుకుంటే పర్ఫ్యూమ్స్ వి హ్యావ్. ఇన్‌స్టాగ్రామ్ మొత్తం ఒక పీరియడ్‌లో ఇట్లాగా బ్లాస్ట్ అయిపోయింది. జెల్ నెయిల్ పాలిషెస్ కాజ్ క్యాన్సర్. జెల్ నెయిల్ పాలిష్ అసలు జనాలు కొనడం మానేసారేమో జెల్ నెయిల్ పాలిష్‌లు. నిజంగా జెల్ నెయిల్ పాలిష్ ఏసుకుంటే క్యాన్సర్ వస్తుందో లేదో దేవుడెరుగు. ఇట్స్ లైక్ దట్. యాహ్! డోంట్ నో మచ్ అబౌట్ దట్. నేనైతే హాయిగా గోరింటాకు పెట్టుకుంటాను. ఐ యామ్ వెరీ హ్యాపీ విత్ దట్. అది సుఖం. అసలు ఈ కాస్మెటిక్ వరల్డ్‌లోకి ఎంత తక్కువ ఇంట్రెస్ట్ ఉంటే అంత వాళ్ళకన్నా లక్కీయెస్ట్ వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. బట్ ఇంకొకటి ఫోను లేనిదే అసలు మానవ జాతి మనుగడే ఈ మధ్యలో లేదని వింటున్నాం గదా! అసలు ఇన్‌ఫాక్ట్ వినడం ఏముంది అసలు ఎవరి చేతిలో చూసినా ఫోను. ఫోను ఎక్కువ వాడినా ఫోన్ రేడియేషన్ 5G రేడియేషన్ కాజెస్ క్యాన్సర్. ఐ థింక్ నేనెక్కడో విన్నాను ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్. ఏదో నంబర్ టైప్ చేస్తే ది అమౌంట్ ఆఫ్ స్క్రీన్ టైమ్ ఎంత మీరు గడుపుతున్నారో ఫోన్‌లో తెలిస్తే దట్ టెల్స్ యూ వెదర్ యూ ఆర్ ఎట్ రిస్క్ టు క్యాన్సర్ ఆర్ నో. నాకు ఇది కరెక్ట్‌గా గుర్తు రావట్లేదు గానీ అంత నిజంగా ఉందా అండి? ఫోన్ రేడియేషన్‌కి, క్యాన్సర్‌కి కూడా సంబంధం ఉందా? దేర్ ఆర్ మల్టిపుల్ స్టడీస్ ఆన్ దట్. సో, ఫోన్ రేడియేషన్ మనకి టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్‌కి ఎస్పెషల్లీ బ్రెయిన్ ట్యూమర్స్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందని దేర్ ఆర్ ఎవిడెన్స్ ఫర్ దట్ ఆల్సో. ఉన్నది. స్టడీస్ ఉన్నది. ఎవిడెన్స్ కూడా ఉన్నది. మీరు చెప్పినట్టుగా యాప్స్ కూడా ఉన్నాయి. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడేంటంటే కొత్తగా మెషిన్స్ కూడా వచ్చాయి. చిన్న రేడియో టైప్ ఉన్నాయన్నమాట.
సో రూమ్లో ఒక మూలన పెట్టేస్తే కనుక అది ఇట్ బ్లాక్స్ ఆల్ ద రేడియేషన్ ఫ్రమ్ ద ఎలక్ట్రానిక్స్ ఇన్ ఆ రూమ్ అనమాట. సో మననే ఎవరో తీసుకొని వచ్చారు అమ్మడానికి. బెడ్రూమ్లో అన్ని రూమ్లో ఒక మెషిన్ పెట్టుకోండి మేడం, మీరు ఫోన్ పక్కన పెట్టుకున్న బెడ్ పక్కన అది రేడియేషన్ బ్లాక్ చేస్తుంది అని. సో వీ డోంట్ నో హౌ మచ్ ఓహో ఇట్ వర్క్స్, ఓహో బట్ యు ఆర్ గెటింగ్ దట్ టెక్నాలజీ ఆల్సో. మరి ఇప్పుడు అందులోంచి వచ్చే రేడియేషన్ ఏది బ్లాక్ చేస్తుంది? గుడ్ క్వశ్చన్, ఐ డెంట్ ఆస్క్ దెమ్. అంతే కదా. ఏమో ఏది నిజం అదే చెప్తున్నాను కదా, క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోవడం పోయి క్యాన్సర్ రిలేటెడ్ సైడ్ క్వశ్చన్లు ఈ భయాలు ఎక్కువైపోతున్నాయి జనాల్లో. దట్స్ ద రీజన్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ టుడే. అండ్ ఇంకొక పాపులర్ మిత్ ఫ్యాక్టర్ చెప్పాలి కానీ మీరు, వెజిటేరియన్స్ కి క్యాన్సర్ రాదు. ఎందుకంటే వాళ్ళు చాలా సాత్విక ఆహారం తింటారు కాబట్టి. నాన్ వెజ్ తింటే క్యాన్సర్ వస్తుంది, వెజ్ తింటే క్యాన్సర్ రాదు. ఇదెంతవరకు ఫ్యాక్ట్? నథింగ్ లైక్ దట్ అండి. వెజిటేరియన్స్కి క్యాన్సర్ రాదన్న కాన్సెప్ట్ అయితే తప్పు. మోస్ట్ ఆఫెన్ దే డూ ఆల్సో గెట్. ఎందుకంటే ఒక్క డయట్ ఒక్కటే క్యాన్సర్కి ఎప్పుడు కారణం కాదు. దెర్ ఆర్ మల్టిట్యూడ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. వెజిటేరియన్స్లో కూడా ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ మెనీ వెజిటేరియన్స్ యూ కన్జ్యూమ్ లెస్ ఆఫ్ ఫైబర్ అండ్ మోర్ ఆఫ్ ఫ్యాట్, ఎస్పెషల్లీ నెయ్యి కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఈవెన్ మన జనరల్ ఫ్రెండ్ సర్కిల్లోనే తీసుకుంటే కూడా. సో అలా చూసుకున్నా వాళ్ళకి డయట్ కొంత అన్హెల్దీ డయట్ తీసుకునే వాళ్ళే ఉంటారు. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ల్యాక్ ఆఫ్ మీట్. సో ఓకే, అదర్ సో ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎస్, దే డూ గెట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ మహతి గారు, థ్యాంక్ యూ.